హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. రెండేళ్లలోనే అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ విమర్శలు చేయడం ఆయనలో ఉన్న భయానికి నిదర్శనమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఎంత త్వరగా అధికారాన్ని కోల్పోతే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అన్నారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ. రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టుకుండి ఏదో మాట్లాడుతుంటారు. ఆ ప్రోగ్రాం సంగతి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగా నేను టీవీ చూసేప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటలు ఏమున్నాయంటే, ప్రజలందరినీ దేవుడికి దండం పెట్టుకొని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం. నేను కూడా ఇదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని. ఏదైతే మోసం మాయ దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి కోరండి అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఐదు అంటున్నాడు, అది ఇది ఒక పక్క రైతుకు వచ్చి పండిస్తే పంటకు లేదు. నిన్న రోజున చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. ఎందుకయ్యారు? కొన్ని అవతకులు జరిగాయి. అవతకులు మా దృష్టికి వచ్చాయి. వాటికి క్లారిఫికేషన్ కావాలని చెప్పి ముందు అడిగారు. దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. పోనీ ఇప్పటికైనా సరే నిజంగా ప్రభుత్వం శత్రుత్వం ఉంటే, ఆ సంబంధ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కానీ యువత పట్ల లేదు గవర్నెన్స్ పట్ల ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆయన కోరుకుంటే చెప్పనండి. స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు? ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? మీరు మనం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే. ముందు ఎవరికి ఇస్తాము? ఒలింపిక్స్లో వచ్చినకి ఇస్తారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్లో ఛాంపియన్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది లేకపోతే దాంట్లో మళ్ళీ గోల్డ్, మళ్ళీ బ్రాంజ్ ఇవి చూసిస్తారు. అవి లేకపోతే స్టేట్లో ఇస్తారు. స్టేట్లో అయిపోతే యూనివర్సిటీలు ఇస్తారు. అయిపోతే కాలేజీ ఇస్తారు. ఇది అంతే, అవునా కదా? అదే ఈ జీవులన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. 2012లో ఉన్నాయి, మళ్ళీ 25 ఇచ్చారు, 26 ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టి రాస్తారో, అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కుల్లో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతుందా చెప్పండి, ఖండించమండి. ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు ఇచ్చేవచ్చు ఉద్యోగం. అంటే ఎప్పుడు పెడితే సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఉండడానికి
ఇంతకుముందు 2% ఉండేది 3% పెంచారు. ఇప్పుడు మరి ఆ 1% ఎవరు తగ్గించారు? అది లేదు. గత ప్రభుత్వం 12లో ఈ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో. రెండు 2012లో ఇచ్చిన జీవోని 14 తర్వాత ఈ ప్రభుత్వంలో వచ్చి మరి 14-19 కూడా ఆ జీవో కంటిన్యూ అయింది కదా. మరి 25లో వచ్చి ఆ 1% పెంచావు. ఓకే, పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి? ఓసీలకా? ఏ కోపం తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎస్, అడుగుతారు, 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, దానికి సమాధానం లేదు. అప్పుడు ఇవన్నీ కూడా డిఎస్సిలో ఊరిగా 15,000 మెగా డిఎస్సి. ఎస్, నువ్వు 15,000 ఉద్యోగం ఇచ్చావు. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఎవరన్నారు? ఉద్యోగం కూడా లేదండి. నేను మంత్రిగా ఉన్నాడు సుమారు 10,000 మందికి ఉద్యోగం ఇచ్చాను టీచర్స్కి. రమ్మనండి, నేను పబ్లిక్గా ఇప్పుడు టీచర్లు వచ్చి అధికారులు దయచేసి వారిని చెప్పనండి. నేను చేయలేదు సత్యబాబుని 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి? 2,193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి. అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5,800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రిగా తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాము జగన్మోహన్ గారు చెప్పి. అది కాకుండా ఒక 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టాం. మనకి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ లెక్చర్లు అయితే సుమారు 16 కేజీబీలో 1,700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాం. ఇది వాస్తవం, రికార్డెడ్ ఇది. అవి చెప్పుకుని తిరగాలి. ఏమీ లేదు, ఒక్క ఉద్యోగం కొనలేదు పుచ్చుకోమని చెప్పేస్తారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులను అపాయింట్ చేస్తాము. వాళ్ళందరూ క్వాలిఫైడే కదా. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ. ఎక్కడైనా చిన్న అవకతవక జరిగిందా? ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చిందా? ఎవరి మీద చిన్న అవేగం వచ్చిందా? దీన్ని మీ పత్రికలు, మీ ఛానల్స్ అన్నీ చెప్పండి, చూడండి, వచ్చాయా? మరి అది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం జరిగే కదా. అవన్నీ మేమే కదా పర్యవేక్షించాం అదంతా, ముఖ్యమంత్రి అధ్యక్షత. ఎందుకు రాలేదు? కమిట్మెంట్ ఉండాలి. అందులో మళ్ళీ మన స్వార్థం, మన సొంతం, మనవాడు, పైవాడు అనేది ఉండకూడదు. ఇక్కడ ఏం జరిగింది? సరిగ్గా ఇది ఆ టెలిఫోన్ రికార్డు మీ టీవీలో వేశారు. ఏవో టీవీల్లో 2-3 టీవీల్లో 10 లక్షలు ఇస్తావా, 15 లక్షలు ఇస్తావా ఉద్యోగాలు. వాళ్ళు ఉంచొచ్చండి. వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకొని ఎవరు చేశాడో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల ముందు దోషులు నిలబెట్టాలి కదండి. ఎక్కడ జరిగిందండి? వ్యవస్థను బస్సు పట్టించేస్తున్నారు. రోజు పబ్లిసిటీ. మళ్ళీ పైపెచ్చు ఈ ప్రభుత్వం రాకూడదని మీరు వచ్చి ఒక్కడిని నేను చెప్పి ప్రజలందరినీ వేడుకుంటారు. ప్రజల్ని ఆ ప్రజలు మనసులో అనుకుంటున్నారు, నువ్వు పోతే పోవాలరా బాబు, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం పోతే దరిద్రం పోద్దని ప్రజలు అనుకుంటున్నారు.
ఇది కాదా? చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కదానికి క్లారిఫికేషన్ చెప్పారండి. ఒక్కదానికి ఈ జీవోలను ఎందుకు చేశారు, ఎందుకు వెబ్సైట్లో తీస్తారన్నమాట రోజుని. మొన్న రోజు మేము అడుగుతుంటుంటే ఇప్పుడు వచ్చి స్టేట్ వెబ్సైట్లో పెట్టారు, జిల్లాల్లో పెట్టలే. ఇప్పటికి ఎలా వాటర్ బోర్డు పెట్టుకుంటే పక్క స్టూడెంట్ చూస్తాడు, అవును మేధావిత్తన వచ్చింది ఉద్యోగం, నాకంటే బాగా వచ్చింది. ఒక సొంటకు వచ్చింది అనుకో, సొంటకు వస్తే ఏమంటే వచ్చిన ఉద్యోగం అని అంటారు. దాన్నే ఎంక్వైరీ జరుగుతాయి. ఎప్పుడు కూడా యాంబిక్యూటీ ఉండకూడదు. పారదర్శకతతో పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఉండాలి. ఓ సంతృప్తి అనేది జరగ ఉండాలి. లేదే 3,50,000 ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అయితే మీ స్వార్థం కోసం, మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం వ్యవస్థను బస్సు పట్టించి ఈ విధంగా డిఎస్సీని వచ్చి మళ్ళీ పెద్ద పైపెచ్చు ఏదో చేసాము అని ఏం చేశారండి? ఏది అసలు ఈ ప్రభుత్వానికి ఏది పడట్లేదు. ఏ విషయం చెప్పినా అకౌంటబిలిటీ లేదు, ఏది కమిట్మెంట్ లేదు, ఏమి లేదు. ఎందుకు? ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఒక విషయమైన సంబంధించి ఒకడు వచ్చాడు. వాడు వచ్చి అంటే అది కాదురా బాబు తమ ఇచ్చాడు. రాష్ట్రంలో మన వైజాగ్ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాలో 13,597 మంది అర్హులు గుర్తిస్తే అది గుర్తించామని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అందులో 224 మందికి ఇచ్చారు. ఇంకా మిగతా 2,000 మందికి 2,373 మందికి ఇంకివ్వాలి. పోనీ ఇవాళ కాదు ఇప్పిస్తామని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి గుర్తిస్తున్నారంట. మరి ముందు 13 ఎందుకు అనౌన్స్ చేశారు? 13 మంది అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకున్నారు, 13 మంది ఉన్నారు, ఇంకా పరిశీలిస్తున్నామంటే బాగుంది. అవునా వాళ్ళని ఈ రకంగా. ఇదే కాదు, ఇవాళకి వచ్చి రైతు పండించిన మొక్కజొన్నకు వచ్చి ఎక్కడ దిక్కు లేదు, కొనే నాదులు లేదు. రైతు చనిపోతాడు, రైతు పక్షిపోతున్నాడు. ఏమనంటే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఓ పక్క మొన్న ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో దీంట్లో టీవీలో దీంట్లోనూ నేను ఏమైనా చూస్తుంటే వైజాగ్ ఎంపీ గారు ఏదో మాట్లాడుతున్నారు. అయ్యో 2 అయినా కొట్టాడు, ఇంకా 3 కొట్టారు, 3 అయినా కొట్టారు, 4 కొట్టారు. అవును 4 కొట్టారు కదా. మన ఏకంగా గీతం పక్కన ప్రభుత్వ భూముల్ని దోచుకుంటే ఇంతనే దోచుకున్నా, ఇంకా ఎక్కువ దోచుకోని చెప్పని ఏంటిది? అది కదండి. ఈయన ఇంక అయ్యి 2 సంవత్సరాలు ఎంపీ ఆయన గౌరవంగా. ఆయనకంటే ముందు ఆ తాతగారు కూడా చేశారు, ఎంపీ మర్చిపోయాడు. ఎప్పుడైనా అప్లికేషన్ చూసామో మనం? ఎప్పుడైనా చెప్పండి. నేను అనొచ్చు కదా. నేను ఆయన ఎప్పుడు అప్పుడు మేమున్న పార్టీలో కానీ లేదా ఆయన పార్టీలో మేమే కానీ స్నేహం ఉండేది కదా తప్ప. మరి ఈయనకి ఎందుకు వస్తున్నాయి? ఈ న్యాయంలో ఎందుకు వస్తున్నాయి అంటే ఆతుత. పూర్వకాలం ఇప్పటికి బిహేవియర్ మారింది. వారి తాలూకా ఆలోచన మన దోపిడీ విధానం వచ్చింది, అందుకు వస్తుంది ఇది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏదో ఊహించుకొని మాట్లాడొద్దు దయచేసి. 1,000 మన అర్థాలు చూపెడితే 5,000 మనం చూపెడతాయి. కరెక్ట్ కాదు ఇది. ఈ రకంగా ప్రభుత్వం ఏ కోణంలో తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, లేకపోతే ఏ ఒక్క విషయాన్ని ఇది మేము చేసామని చెప్పాను ధైర్యంగా.
మేము చెప్తాం. తెల్లవాళ్ళు వేస్తే ఏమనంటే మేము గుగ్గులు తీసుకొచ్చడానికి మేము కూడా ఏం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ రేపు రాబోయే అనర్థాలు, రేపు రాబోయే ఇబ్బందులు, రేపు వచ్చేదానికి ఏ విధంగా నువ్వు పరిష్కారం చేస్తావు అది కూడా చెప్పాలి. ఆలోచించేస్తున్నారా? ఏమనంటే మేము ఇది మన బాబాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ని ఎవరు ల్యాండ్ బ్రేకింగ్ చేశారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ ఎవరు శంకుస్థాపన చేశారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ని ఏ రోజుకి ఇది పెడతా అని చెప్పారండి? దానికి కావాల్సింది ప్రభుత్వం ఇస్తుంది ఏంటండి? భూమి, కనెక్టివిటీ, నీరు. భూమి వచ్చి మీ సేకరించి ఇచ్చాము, కనెక్టివిటీ కూడా ప్లాన్స్ ఇచ్చాము, నీరు కూడా ప్లాన్. ఆ నీరు ఇచ్చే దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పండి, దారి ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ ఉందో బాబాపురం ఎయిర్పోర్ట్కి? రేపు జూలైలో ఆగస్టులో దాన్ని ప్రారంభిస్తాం. ఎంత దానికి కావాల్సిన నీరు కావాలి, ఎంత నీరు వచ్చి దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ఎప్పుడు లోపల అది ఇస్తుంది చెప్పండి. నాయకులుగా చెప్పడం, ఆ మేనేజ్మెంట్ని అనౌన్స్ చేయమండి. నాయకులు అయితే వాళ్ళకి తెలిసింది అబద్ధాలను చెప్పేస్తారు. ఎందుకంటే నా రుణ లెక్కలు మీరు అనవచ్చు. మీరు కూడా నాయకుడు కన్నా నాయకుడైనా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చేశాను కాబట్టి ఉన్నాయి చెప్పానండి. అదే వాళ్ళు పక్కన పెట్టుకుని చెప్పానండి. నీరేది దారి ఏదని, ఈ దారి నీరు అని చెప్పండి. ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేయకంట ప్రైవేట్ వాళ్ళు చేస్తుంది వచ్చి మనం సంఖ్యలో గుర్తుకొని మనం వచ్చి బుసకీర్తి వచ్చి పెట్టుకొని ఆహో అంటే అది ఎక్కడ అవుతుందండి? ఇది కరెక్ట్ అండి? ఇది ఇందాక ఫిషింగ్ హార్బర్ ఆయన చెప్తున్నాడు ఏమొచ్చి ఇంతకుముందు అందరు వచ్చి మన ఫిషింగ్ హార్బర్లో 300-400 బోట్లు వచ్చేవంట. ఇప్పుడు వచ్చి దానికి డబుల్ అయిపోయావంట. అసలు ఖాళీ అదే అంటాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్మదు. దానికి గత ప్రభుత్వం అప్పుడు గడ్కరీ గారితో చెప్పి అవన్నీ చేయించి ఎక్స్ప్లెయిన్కి వచ్చి చేయించాం. ఏది ఈ పక్కన మొన్న బుడగట్టపాలెం సాయం చేస్తాం. ఏది అలాగే మనం బాబాపురం దగ్గర కోనాడ అక్కడ పెట్టాం. అది ఏది ల్యాండింగ్ సెంటర్ కొన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. ఇవి ఎందుకు పక్కన పెట్టేశారు ఇవన్నీ? ఈ ప్రజలకు అవసరం లేదు. ప్రజలు కాదా? ఏమనంటే ఇవన్నీ అని చెప్తారు. ఏంటి ఏదైనా ఒక ఇష్యూని వస్తే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే అసలు దానికి స్పందించడానికి అనిపించట్లేదు. ముందు ఇష్యూ వస్తే అది నిజంగా అది ఇష్యూ అది కరెక్టా కాదా, అది వాస్తవమా, వాస్తవం అయితే వెంటనే దాన్ని ఏ చర్యలు తీసుకోవాలి, అవాస్తవం అయితే దానికి సంబంధిత వాళ్ళు అది కాదు అవాస్తవం అండి అని బట్టి అది చెప్పి ఇగ్నోర్ చేసేయాలి. తర్వాత సరే రాజకీయాల్లో ఎవరో మాట్లాడకుండా చేస్తారు. కానీ ప్రజలు చచ్చిపోతున్నారే, ప్రజలు అన్యాయం అయిపోతున్నారే. ఒక అబద్ధ భావం వచ్చింది రాష్ట్రంలో అందరికీ. మాకు రక్షణ లేదు, మా పని జరగట్లేదు. ఇది జరుగుతుంది, ఇలాంటి జరుగుతున్నాయని, ఇంత దోపిడీ ఇంత దగా జరుగుతుందని పెద్దానికి చేయముంచడమేనా ప్రతి అంశానికి? ఇప్పుడు చెప్పండి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నేను డిమాండ్. Hi, this is Swati.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.